హాయ్ 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 అగైన్. మార్నింగ్ చెప్పినట్టుగా నైట్ లాగ్ చేస్తాను అన్నాను కదా, సో నైట్ లాగ్ అయితే వచ్చేసాను. సో చూద్దాం. నైట్ అంటే వైజాగ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న రూమర్స్ అయితే విన్నాను. అదేంటంటే బీచ్ రోడ్ నాట్ అలౌడ్ నైట్ టైము, బీచ్ రోడ్లోనూ ఇంకా ఎంజాయ్మెంట్ చేయడానికి అవ్వదు, పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, నాట్ అలౌడ్ సంథింగ్ చాలా చాలా క్వశ్చన్స్ అలా విన్నాను అనమాట. సో అది వినగానే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అంటే నేను వైజాగ్ ఈరోజు పర్టికులర్గా నేను ఈరోజు వైజాగ్ రావడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం నైట్ వ్యూ బీచ్ రోడ్ బాగుంటుంది అనే ఉద్దేశంలో నేను వచ్చాను. కానీ అదేంటంటే ఇలా రూమర్స్ వినడం వల్ల కొంచెం బ్యాక్ స్టెప్ వేసాను. చూద్దాం మరి, అంటే ఆ రూమర్ ఎంతవరకు నిజం ఏంటి అనేది మరి నాకు ఐడియా లేదు. సో ప్రస్తుతానికైతే ఫ్లైఓవర్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు చూసారుగా ఈ అమ్మ ఏట్రా నాయన ట్రాఫిక్ అయితే మాత్రం గట్టిగానే ఉన్నది. సో చూద్దాం మరి. 31st నైట్ అంటే ఆల్రెడీ 1 ఇయర్ నేను ఒక ఇయర్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఈ ఇయర్ నేను ఎలాగైనా వైజాగ్లో ఉండాలనుకున్నాను. మార్నింగ్ చెప్పాను కదా ఫ్యామిలీతో రావాల్సింది, కానీ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాను ఫ్యామిలీతోటి. సో మరి నేను వచ్చినందుకు అట్లీస్ట్ ఏదో ఒకటి అవ్వాలి కదా. చూద్దాం మరి అది అవుతుందా అవ్వదా, మరి నాకైతే ఐడియా అయితే రావట్లేదు. ప్రస్తుతానికైతే ట్రాఫిక్ గట్టిగా ఉంది. ఇంకా బీచ్ రోడ్డు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నో ఐడియా. బీచ్ రోడ్ ఎంట్రీ ఉన్నదంటే మాత్రం ఇంకా మరో హైదరాబాదు మరో బెంగళూరు చూస్తారనమాట, అంత ట్రాఫిక్ ఉంటుంది. ఎంట్రీ లేదు అంటే ఇంక దరిద్రం అని ఇంకేట్ చేయలేం దానికి. మనం చేయాల్సింది ఇంకేట్ లేదు. చూద్దాం మరి ఎంట్రీ ఉన్నదో లేదనేది. సో ఇంకా ప్లాన్స్ ఏంటి గైస్, ఈరోజు నైట్ రేపు రోజంతా నేను ఇంకా మూవీ ప్లాన్ చేస్తాను అనుకుంటున్నాను. నాట్ ఎగ్జాక్ట్లీ, జస్ట్ థింకింగ్ అనమాట. వర్కౌట్ అయితే ఓకే, వర్కౌట్ అవ్వకపోతే ఇంకేం లేదు. మరో కొత్త మోసుకొని ఇంకా పడుకోవడం కానీ చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అబ్బా అటు వెళ్ళిపోవాల్సింది. అబ్బా ఈ బొకేలు ఎట్లా నాయన ఎవరికి ఇస్తారు ఈ బొకేలు? ఇప్పుడే నుండి ఎట్టిస్తున్నారు బొకేస్. ఇంకా అన్ని బొకే స్టాల్స్, కేక్ స్టాల్స్ ఇంకా దారుణంగా షార్ట్ అవుతున్నాయి. అబ్బా జొమాటో వాళ్ళకి మంచి సర్వీస్ అవుతుంది. జొమాటో స్విగ్గీ వాళ్ళకి వాళ్ళు ఈ 2 days సర్వే అవుతారు, బాగానే అవుతారు కంపేర్ విత్ నార్మల్ డేస్. ఆ ఫ్లైఓవర్ క్లోజ్ చేయడం వల్ల ఎంత ట్రాఫిక్ అన్నమాట. క్లోజ్ చేస్తే దరిద్రులు. ఇదో రోడ్డు చాలా రష్ ఉంటుంది. నైట్ చూద్దాం, నైట్ వ్యూ మాత్రం అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. నాకు తెలిసి ఇంకా నైట్ పార్ట్ అనేది మాత్రం నైట్ లాగ్ నేను కంప్లీట్గా పార్ట్ 2లోనే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కదా. సో చూడటానికి దానికి దీనికి మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా ఆలోచించాలి కదా. మరీ ఎక్కువ వీడియో అనుకుంటే బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే అలా బైక్ మీద మాట్లాడుతుంటాను కాబట్టి ఎవరు అంత ఇది టైం ఇవ్వరు అనమాట మన వ్లాగ్స్కి. బట్ ఏదో చూడాలి కాబట్టి ఏదో చూస్తారు, లైక్లు కొడతారు. అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. అది
అటుపక్క జగదాంబ నుండి బీచ్ రోడ్ దిగేసి అలా సిరిపురం అయ్యా అలా వెళ్దాం. ఖాళీయే కదా, తిరగడానికి వచ్చాం కాబట్టి రోజు తిరుగుతాం ఏడు. కానీ కుదిరితే పార్ట్ 3 వస్తున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. 90% రావద్దనుకోండి, ఇంకా 10% రావాలి అనిపించే ఆశ పెట్టుంటే వస్తుంది పార్ట్ 3 కూడా. ఇంకా ఈరోజు రేపు ఇంకా దెయ్యాలండి రోడ్ల మీద. దెయ్యాలు కనబడతారు, మామూలు దెయ్యాలు కాదు. అది ఎంత లాంగ్ వచ్చి ఓడరా నాయన మెంటల్ గాడు. వెళ్ళండ్రా. ఏటమ్మా ఐడి కార్డ్ వేసుకొని తిరుగుతుందా? నో హాలిడేయా? బండి కాబట్టి మూల దూరిపోయినా అడిగినవాడు అవడు ఉండడు. సరే, కొద్దిసేపు లాగ్ స్టాప్ చేస్తాను. Good.